ఈరోజు మనం చేసుకోబోయే వంట వచ్చేసి ఇండో చైనీస్ అనమాట. దీని పేరు క్రిస్పీ స్పైసీ గార్లిక్ బేబీకార్న్ రెసిపీ. ఇది స్పైసీగా ఉంటుంది, దీంట్లో కొద్దిగా గార్లిక్ ఎక్కువ వాడతాం అనమాట. కావాల్సిన పదార్థాలు 250 గ్రాములు బేబీకార్న్, 4 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు మైదా, 2 టేబుల్ స్పూన్లు మన బియ్యం పిండి, తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొద్దిగా ఇది గార్లిక్ పొట్టు తీసుకొని సన్నగా తురుపుకున్నాయి. తర్వాత 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ కాశ్మీరీ కారం పొడి, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీలకర్ర జీరా పౌడర్, 1 టీ స్పూన్ మన ఇదేంటి ధనియాల పొడి. తర్వాత ఇందులోకి ఇంకా పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, అల్లం పొట్టు తీసి తురుముకొని పక్కకు పెట్టుకున్నాము, కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, డీప్ ఫ్రైకి సరిపోను నూనె. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఒక ప్యాన్లో వాటర్ పోసుకొని మనం బాయిలింగ్ పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాము. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులోకి మనం ఏం చేస్తామంటే 250 గ్రాములు ఏదైతే పక్కకు పెట్టుకున్నామో బేబీకార్న్ కట్ చేసి చిన్న ముక్కలో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. కంప్లీట్గా అన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇవి ఒక 5 మినిట్స్ అలా బాగా ఉడకాలి. ఉడికితే కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. సాఫ్ట్ కావడం వల్ల తర్వాత ఫ్రై చేసేటప్పుడు లోపల కుక్ అయి ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టి ఇప్పుడు మనం కోటింగ్ కోసం పిండి బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాము. అందులోకి ఫస్ట్ కార్న్ఫ్లోర్ వేసుకున్నాము, దాని తర్వాత బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, దాని తర్వాత మైదా ఇవన్నీ వేస్తున్నాము. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్, తర్వాత కారం పొడి, తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కలిపాక కాస్త వాటర్ వేసి ఒక చికెన్ అయినా బ్యాటర్ చేసుకోవాలి. దీన్ని ఇది మనము ఉడికించి పక్కకు పెట్టుకున్న క్రిస్పీ కార్న్కి మనము కోటింగ్ అనమాట. ఈ కోటింగ్ కోసం ఎందుకంటే చికెన్ ఎందుకు కలుపుకోవాలి అని అంటే ఇలా కలుపుకోవడం వల్ల కార్న్స్కి బాగా పట్టుకుంటుంది అనమాట. మంచిగా ఉండలు లేకుండా మంచిగా బాగా కలుపుకోవాలి. మన బ్యాటర్ ఇంకా రెడీ అయిపోయింది. దీనిని పక్కకు పెట్టుకుందాము. ఈ బేబీకార్న్ ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయాయి. వీటన్నిటిని ఒక జాలీలోకి వేసుకొని పక్కకు ఉంచాలి. ఎందుకంటే దీనిలోకి వెళ్ళి మొత్తం వాటర్ వెళ్ళిపోవాలి అనమాట. ఇప్పుడు ప్యాన్లో సరిపోయిన ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనము ఉడికించి పక్కకు పెట్టుకున్న బేబీకార్న్ బ్యాటర్లో మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు బాండీలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి అనమాట. ఆయిల్ పైకి వస్తుంది, చూసి జాగ్రత్తగా వేసుకోవాలి. ఒకటేసారి ఎక్కువ వేస్తే ఆయిల్ చిల్లే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇవి మీడియం టు హై హీట్లో ప్రాపర్గా లోపల ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ మనము ఇందులో కార్న్స్ వేసాక అవి వాటర్ బబుల్స్ బాగా వస్తాయి. బబుల్స్ తగ్గాక స్పూన్ పెట్టాలి, ముందే పెట్టొద్దు. తర్వాత ఇలా బబుల్స్ తగ్గుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే కార్న్లో ఉన్న వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది అని అర్థం. ఈ టైంలో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకొని ఎలా ఉందో చూసుకోవాలి అనమాట. బాగా వస్తున్నాయి. ఇంకా కాసేపు ఫ్రై చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఇవి బాగా గోలాయి. ఇవి మనం జల్లీలో తీసుకుంటే ఆయిల్ వెళ్ళిపోతుంది అనమాట మంచిగా. ఇలా క్రిస్పీగా వస్తే సౌండ్ చెక్ చేయండి. కోసము స్టవ్ ఆన్ చేసి స్టవ్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాము. వీటిలో ఇప్పుడు కాస్త హీట్ అయ్యాక వీటిలో మనము గార్లిక్ వేసుకుంటున్నాము. పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాము అనమాట. గార్లిక్ అయిపోయింది. అల్లం వెల్లుల్లి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయ్యాయి. దీంట్లోకి వెళ్ళి మంచి గార్లిక్ ఇంకా అల్లం వెల్లిగడ్డ స్మెల్ వస్తుంది. ఇందులోకి మనము డ్రై మసాలాస్ వేసుకుందాము. ధనియా పొడి, జీరా పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్, లైట్గా మిర్చి పౌడర్, లైట్గా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మంట లో హీట్లో పెట్టుకోవాలి, సిమ్లో, లేదంటే పొగ బాగా వస్తుంది అనమాట. ఇందులోకి ఇప్పుడు నిమ్మరసం వేసుకుందాము. ఇందులోకి ఇప్పుడు వేయించి పెట్టుకున్న బేబీకార్న్ వేసుకొని బాగా టాస్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లిది పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్స్ మొత్తం బేబీకార్న్కి వస్తాయి. బేబీకార్న్కి వచ్చి కాస్త సాఫ్ట్గా అవుతాయి. మనము మంచిగా వీటిని కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మకాయ రసం లైట్గా యాడ్ చేసుకోండి. నిమ్మకాయ రసం లైట్గా యాడ్ చేసుకొని బాగా టాస్ చేయాలి. టాస్ చేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు ధనియా పౌడర్ వేసేసుకుంటే కొత్తిమీర వేసేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. మంట ఆఫ్ చేసి కొత్తిమీర వేసేసుకోవాలి. రుచికరమైన క్రిస్పీ స్పైసీ గార్లిక్ బేబీకార్న్ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చూసి చెప్తాం ఎలా ఉందో. టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు ఎలా ఉందో. క్రిస్పీ స్పైసీ గార్లిక్ బేబీకార్న్ ఫ్లేవర్ చాలా బాగుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.